భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం పబ్లిక్ గార్డెన్ లో ఉన్నాము. సో ఈ రోజు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులందరూ ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ మీటింగ్ దేనికి సంబంధించి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏంటండి ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి? మాకు ఎవ్రీ మంత్ మేము కనీసం 10th నాడు రివైజ్ కావాలనే దాన్ని పెట్టుకుంటే ఆ రివైజ్ అనేది ఇంతవరకు కూడా మాకు కాలేదు. 37 సంవత్సరాలు అవుతున్నది. పెన్షన్ లేక 300 పెన్షన్లతో స్టార్ట్ అయింది అండి. 300, 350 తోటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రకారంగా మేము జీవించగలమా? మీరే కోసమే ఈ 70 ఏళ్ళు వచ్చిన అక్కడ కూడా లేదు. కాబట్టి మా యొక్క బాధల్ని గ్రహించి ఈ మన గవర్నమెంట్ మా యొక్క యూనియన్స్ కానీ అందరూ కూడా సహకరించి మాకు ఈ పెన్షన్ పెరుగుదల చేయాలని, మరొకటి ఈ యొక్క సిపిఆర్ఎంఎస్ గురించి లిమిటెడ్ అని ఇచ్చారు. మేము అది కూడా 40,000 కడితేనే మాకు ఇచ్చిన కార్డు. అది మేమేం సొంతంగా ఒట్టిగానే ఇవ్వలేదు. మాకు అది 40,000 మేము పే చేస్తే మాకు ఇచ్చిన బాపది. ఒకరు 40,000 యూటిలైజ్ అవుతుంది, ఒకరికి అయితే లేదు. వాళ్ళకు అందులో కొంత మార్జిన్ దొరుకుతుంది. అందులో నో డౌట్ వాడిన వాళ్ళే వాడతారు, లేకపోతే వాడరు. సో అటువంటి దాన్ని లిమిటెడ్ అని పెట్టారు. 8 లక్షలు అని పెట్టారు. 8 లక్షలు అంటే ఆ 8 లక్షలు ఒక కార్డియోకి పోతే 5 లక్షలు అవుతున్నాయి. కాబట్టి మాకు లిమిటెడ్ 8 లక్షలు కాదు, 10 లక్షలు 15 లక్షలు మాకు అవసరం లేదు. అన్లిమిటెడ్గా మాకు ట్రీట్మెంట్ ఇస్తే చాలు. మేము బ్రతుకు జీవుడా అన్నట్టే ఉన్నాం తప్ప మాకు డబ్బులు కావాలనేది లేదు. కాబట్టి మమ్మల్ని గ్రహించి మా యొక్క విన్నపాన్ని మీరు గ్రహించి మాకు సహాయపడతారని, మాకు ఈ అన్లిమిటెడ్ అని చేసేసి తర్వాత ఈ వెల్ఫేర్ సెంటర్స్ను మాకు ఈ యొక్క వరంగల్లో ఈ డిస్ట్రిక్ట్లో ఉంచాలని, కొన్ని ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంత వస్తున్నది మీకు పెన్షన్? ఎంత వస్తుంది? మాకు 12,000 వస్తుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు రావాలి? అది పెన్షన్ కాదు, పెన్షన్ అనేది లేదు. పెన్షన్ బన్స్ఫరాలు ఒక్కసారి వచ్చిందంటే అది గంతే ఉంటుంది. అదంతా కొడితేంది సంవత్సరానికి 1,50,000 బ్రతకగలుగుతామా? లేదు. అది అవి మేము పిఎఫ్లు అంటే ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత రికవరీ అయిన పైసల్ని పెట్టుకున్నాము. అది కూడా మొన్నటి వరకు మాకు ఎటువంటి పరిస్థితి అంటే 2037, 2035 వరకు ఆ ఫండ్ కూడా అయిపోతున్నది. ఆ ఫండ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక దొరకది, మీకు ఆ పెన్షన్ కూడా ఉండదు అనే రూమర్స్ లేచినాయి. అది రూమర్ కాదు, అది కరెక్ట్. అటువంటి దాన్ని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి అనే ఉద్దేశంగా వాళ్ళు ఈ వచ్చేదైనా కానీ వీళ్ళు కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంగా కొన్ని సంఘాలు, కాబట్టి ఆయనతో పెన్షన్ ఇప్పుడు దొరుకుతున్నది. అది కూడా దొరుకుతుందో లేదో అనేది కూడా బాధ. ఇది ఫస్ట్ టైం? ఇది మొదటి నుంచి ఉన్నదండి. 1998 సింగరేణిలోనే స్టార్టింగ్ ఏంటంటే శ్రీ గౌరవనీయులు కీర్తిశేషులు వెంకటస్వామి గారు మాకు ఇది పెన్షన్ అనేది ప్రొవైడ్ చేసిండు అప్పుడు 1998లో. అప్పటి నుంచి అదే పద్ధతిలో 98లో ఉన్న ఎక్స్పెండిచరు ఇప్పుడు ఎక్స్పెండిచర్కి ఏమన్నా కంపేర్ చేస్తే మనకేమన్నా వస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాలని దాని మీదనే మేము అందరం కూడా సంఘటితమై ఈ యొక్క సమావేశం జరుపుకుంటున్నాం. దాదాపుగా ఎంతమంది ఉన్నారు మీ యూనియన్? మా యూనియన్లో ఇప్పుడు దాదాపు ఒక 250 మంది దాకా ఉన్నాం ఇప్పుడు ఈ వరంగల్లో మాత్రమే. ఈ అదర్వైజ్ డిస్ట్రిక్ట్లలో భూపాలపల్లి కానీ తర్వాత మంచిర్యాల కానీ ఇండివిజువల్గా ఉన్నారు. ఎక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ గానే ఉన్నాం. అంటే ఇదే మొదటిసారా మీరు హయ్యర్ అథారిటీస్ దగ్గరికి వెళ్దాం అనుకునేది, లేకుంటే ఎప్పుడైనా వెళ్ళారా? ఇంత ముందు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, దానికి రెస్పాండ్ ఏమైతలేదు. మరి ఇప్పుడు మీరు వెళ్తే రెస్పాండ్ అవుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మనిషి ఆశాజీవి కాబట్టి ప్రతిదీ కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉంటాయి. వస్తుందా లేదా అనేది చూద్దాం. మన ప్రయత్నం మనం చేయాలి కదా. చేయకుండా మనం ఇంట్లో కూర్చుంటే నాకు వస్తుందని నేను ఎట్లా అనుకుంటా? చేద్దాం, ప్రయత్నం చేస్తాం. ప్రయత్న లోపంలో ఏదన్నా ఉంటే రావచ్చు. ఒకవేళ రాకుంటే ఏం చేస్తారు? మరి రాకుంటే ఏం చేద్దాం అనేది అంటూ ఏం లేదు. ఇదే పోరాటం జరుగుతూనే ఉంటుంది. నేను కాదు కదా, ఆయనకు వచ్చిన వాళ్ళు కూడా ఇదే పోరాటంలో కొనసాగుతూనే ఉంటాడు తప్ప ఆగేది అంటూ ఉండదు. చివరిగా మా ఛానల్ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజమాన్యానికి మా యొక్క వాయిస్ను మీరు వినిపిస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వానికి పెన్షన్ కాదు. సింగరేణి పెన్షనర్ మిత్రులకి నమస్కారము. మా పెన్షన్ అధోగతిగా ఉన్నది. మినిమం 350 రూపాయలు వస్తున్నది. అది 350 రూపాయలు కనీసం మంచి తాగడానికి నీళ్లు కూడా దొరకాయి. అప్పటి వాళ్ళు 98లో రిటైర్ అయిన వాళ్ళకి 350 రూపాయలు వస్తున్నది. ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళకి 30,000 వస్తున్నది. అది ఎట్లా అంటే బేసిక్ డిఏ దానిలో 4వ వంతు ఇస్తున్నారు. అది టిల్ డెత్ అని మాకు లెటర్ ఇస్తారు. చచ్చే వరకు కూడా అంతే అని చెప్పేసి ఇస్తారు. అయితే మాకు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే మా ఫండ్ నుంచి, మాకు రికవర్ అయిన ఫండ్ నుంచి, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి
రికవర్ అయిన ఫండ్ నుంచి మనకు వస్తున్నది. రెండవది, ఈ ఫండ్ సరిపోతలేదని చెప్పేసి మా బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఏం చేసిందంటే, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదా, ఆ అమ్మేదానికి టన్నుకి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బు కూడా 7 years నుంచి కలెక్ట్ అవుతున్నది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి 7%, ఇదివరకు 12% ఉంటుంది. దానికి అదనంగా 7% మళ్ళీ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. కంపెనీ కూడా 7% కలుపుతున్నది. మరి ఇంత డబ్బు ఎక్కడికి పోతున్నది? వీళ్ళు లెక్కలు ఎవరు చెప్పట్లేదు. ఫండ్ ఎంత ఉన్నది, ఎంత ఖర్చు అవుతున్నది, ఇంకెంత మిగిలి ఉన్నది, ఎంత వసూలు అవుతున్నది అని చెప్పేసి మనకి ఎవరు లెక్కలు చెప్పట్లేదు. కాకపోతే ఒకటే మాట, ఫండ్ లేదంటున్నారు. అదొకటే మాట, ఫండ్ సరిపోలేదంటున్నారు. ఆ ఫండ్ ఎంత అనేది మనకి లెక్క చెప్పే బాధ్యత ఎవరిది? కోల్ డిపార్ట్మెంట్ది, లేకపోతే కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఆఫీస్ వాళ్ళది, ధన్బాద్లో ఉన్నటువంటి వాళ్ళది బాధ్యత. సో మోడీ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ లెక్కలు అనేటి బహిర్గతం కావాలి. అందులో ఏమేమి జరుగుతున్నది, నష్టాలు జరుగుతున్నాయా, లాభాలు వస్తున్నాయా, ఈ ఫండ్ ఎంత ఉన్నదనేది మనకు చెప్పాలి. ఇంకోటి సిపిఆర్ఎంఎస్ మనకి 25 lakhs ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్, అందరి డిమాండ్. కాకపోతే అది సక్సెస్ కావట్లేదు. మూడోది గ్రాట్యుటీ అనేది రాష్ట్రపతి ముద్ర పడింది 29 March 2018 రోజు ముద్ర పడింది. 20 lakhs ఇవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి అందరికీ, అధికారులకు కానీ, ఉద్యోగులకు కానీ, కార్మికులకు కానీ అందరికీ కూడా 20 lakhs ఇస్తున్నారు. కాకపోతే కొంతమంది అధికారులు వాళ్ళ యొక్క సంఘం తరఫున పోరాడి వాళ్ళ యొక్క బెనిఫిట్స్, వాళ్ళకి 30% బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి 10 yearsది బోర్డు ఉంటుంది, వేజ్ బోర్డు. కాకపోతే ఎంప్లాయీస్కి 5 years ఉంటుంది. వాళ్ళకి 10 years ఉన్న వాళ్ళకి 1117 అంటే 1st January 2017 నుంచి రావాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేశారు. దానికి యాజమాన్యం కోల్ ఇండియా ఒప్పుకున్నది. అది ఎట్లా ఒప్పుకున్నది అనేది అగ్రిమెంట్ తప్పు. అది ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. వాళ్ళకి ఇచ్చినవి కూడా క్యాన్సిల్ చేస్తే చాలా సంతోషము. ఎందుకంటే మాకు రానివి వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళకి ఫండ్ అనేది ఎవరిస్తున్నారు? సింగరేణి కానీ, కోల్ ఇండియా కానీ. ఫండ్స్ అనేటి కార్మికుల ఫండ్ కార్మికులకి రావాలి. అందులో ఒక 23 నెలలు పెండింగ్ పెట్టారు, ఎగ్గొట్టారు. కాబట్టి 1st January 2017 నుంచి కానీ మాకు రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 4-5 లక్షలు పోతున్నాయి. నీకు పోతే 1,50,000, మినిమం 1,00,000 రూపాయలు లెక్క అయిపోతుంది. 1 లక్ష హాస్పిటల్లో 1 లక్ష అనేది 1 రూపాయి లెక్క అయిపోయింది అది. కాబట్టి దాని మీదనే మనం అన్లిమిటెడ్గా చేసుకోవాలి. దాని మీద పెన్షన్ అనేది రివైజ్ చేసుకోవాలి. ఆ రివైజ్ చేయడానికి కోసం మనం అందరితో సహకరించాలి. ఈ హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు కొన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నారు. వారికి కూడా మనం అనుసంధానంగా ఉండి వారితో సహకరించి వాళ్ళని రమ్మంటే కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. కాకపోతే మొన్న పోయిన మీటింగ్ మనకు కరెక్ట్ జరగలేదు కాబట్టి ఈసారి ఎంతమంది వస్తున్నారో అనేది చూసినాం. నెక్స్ట్ వచ్చే మీటింగ్ వరకు నేను వేణుమాధవ్ గారిని, దండం రామచంద్రం గారిని, వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతోటి మనం సంప్రదించి మనం మున్ముందు ఇంకా ఎటువంటి ప్రోగ్రాంలు చేద్దాం అనేది వాటితోటి మనం పోదామనేది అనుకుంటున్నాం. ఈ మధ్యలో వేరే ఇండివిజువల్ గా ఎవరైనా ఉండొచ్చు, ఏఐటీస్ ఉంటే ఐఎన్టీస్, టీఎన్టీస్ ఏదన్నా ఉండనియండి. కాకపోతే ఇది దేనికి అనుబంధమైన సంస్థ కాదు. మనం ఇండివిజువల్ గా అనుకున్నాము, ఇండివిజువల్ గా ఉంటున్నాం. దీనికి ఎటువంటి అపోహలొద్దు. మధ్యన వస్తున్న వాట్సాప్లలో మీరు అందరూ కొంచెం ఇదేంటి సార్ ఏదో చందాన్ని అన్నగట్టుకుంటారు, చందా అంటే నీ ఇండివిజువల్ ఎక్కడికైనా ఏ చందాన్ని కట్టుకో, మనకు అవసరం లేదు. దీనికి సంబంధం లేదు. దీనికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇండివిజువల్ గానే ఉన్నాం. ఇండివిజువల్ గానే అందరితోని మనం పోరాడడానికి సిద్ధంగానే ఉండాలి. మనకు కావాల్సింది మెయిన్ ఒకటే, పెన్షన్ రివిజన్ కావాలి. మెడికల్ అండ్ పెన్షన్ అనేది మెయిన్ థింగ్. అది ఒకటిను. ఈ మన హెల్త్ సెంటర్స్ అన్ని కొన్ని మనకి డిస్ట్రిక్ట్ వైజ్ కొన్ని ఉంటే దాని మీద మనం చేద్దాం అనేది నా ఉద్దేశం. ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న పద్ధతి మాత్రం అందరికి కూడా వార్షిక ఆదాయం 2,50,000 అనేది సిటీ, తర్వాత 1,50,000 అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. కాబట్టి మనది పెన్షన్ లాగా కాదు కదా. మన కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనేది పెన్షనే కాదు, ఏదో ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏదైనా కట్టుకుంటే పెన్షన్ వస్తుంటది. చూడండి, భారతీయ ఎక్సెల్ వాసంటానికి అమౌంట్ కట్టుకుంటే మనకి పెన్షన్ వస్తుంటది. ఇటువంటి పెన్షన్ లాంటిదే మన పెన్షన్ తప్ప ఇటువంటిది ఏం పెరుగుదల లేదు. కాబట్టి మనకు అందరికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని మనం స్టేట్ గవర్నమెంట్ కు కొంచెం అప్పీల్ చేసుకోవాలి. దాని మీద కొంచెం అందరం రిప్రజెంటేషన్ చేసుకుంటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. కార్పొరేట్ వాడు 10,000కి 20,000 ఎత్తాడండి బిల్లు. 10,000కి 20,000, 10,000 ఎత్తుడు కాదు. నీకు రోగము ఇంత కాకుండా తక్కువ కూడా చెప్తాడు. ఈ రోజు మన విశ్రాంత కార్మిక సోదరులందరికీ నమస్తే. ఈ రోజు మనం
అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాం. మనకు ఏ యూనియన్ కూడా మనకు సహకరించడం లేదు. కాబట్టి ఈ మధ్య గజ్జల వెంకటయ్య అని మనకు మంచిర్యాల నుంచి వెళ్ళి సేమ్ మన రిటైర్మెంట్ అసోసియేషన్ వాళ్ళే అక్కడ ఒక ఫామ్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే మనందరం ఒక్కటయి ఇవన్నీ కోఆర్డినేషన్ కమిటీలు వేసుకొని మన డిమాండ్ల మీద మనం CNMD కానీ మనకు ఉన్నటువంటి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మినిస్టర్ని కానీ కలుద్దామని అనుకున్నారు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే మన 13 డివిజన్లలో ఉన్నటువంటి మనం ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని అందరం ఏరియా నుంచి ఒక 50 మంది అయినా కానీ దాదాపు ఒక 1000 మంది పోయినా కానీ మనం దాన్ని సక్సెస్ చేసుకోవచ్చు. మన డిమాండ్ ఇప్పుడు మన సత్యనారాయణ గారు చెప్తారు. అన్న ఒకసారి వచ్చి మన డిమాండ్స్ చెప్పు. మిత్రులందరికీ నమస్కారము. మన సింగరేణి పెన్షనర్స్ కి ఉన్న సమస్యలు ఇంకా ఎవరికి లేదని అనుకుంటాను. మీ అందరికీ తెలుసు, రిటైర్ అయిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలని. మనకి పెన్షన్ పెరుగుదల లేదు. తర్వాత హెల్త్ కార్డు కూడా లిమిట్స్ చాలా తక్కువ ఉన్నాయి, 8 లక్షలే ఉన్నాయి. దాన్ని 20 లక్షలు చేయాలని మనం అందరం కోరుతున్నాము. మన డిమాండ్స్ కూడా అదే 20 లక్షలు చేయాలని. అందులో కోల్ ఇండియా సమావేశంలో అంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కానీ మన మెంబర్స్ కమిటీ మెంబర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ చైర్మన్ ఒప్పుకోవట్లేదు. రెండవది పెన్షన్ గురించి. పెన్షన్ అనేది దానికోసం ఈ నెల 10వ తారీఖు కోల్ ఇండియా భవన్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టారు మన సోదరులు. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళ తరఫున. తర్వాత ఎగ్జిక్యూటివ్స్ కూడా పాల్గొంటున్నారు. అది సక్సెస్ కావాలని చెప్పేసి మనం అందరం కోరుతున్నాం. ఈ నెల 15 కోల్కతాలో, ఇదివరకు 2018లో కూడా చేసినాము మన తరఫు టాప్ అక్కడ కోల్కతాలో కూడా అసోసియేషన్లు ఉన్నాయి. వాళ్ళతోని వాళ్ళ సహకారం తీసుకొని మనం పోయి చేసినాం అక్కడ 2 రోజులు అది కార్యక్రమం. అక్టోబర్ 31, నవంబర్ 1 ఏది 2018 సంవత్సరంలో. అప్పటికి 2వ పెన్షన్ అధికారులు తీసుకుంటున్నారు. తర్వాత 25 లక్షలు మనకు కూడా కావాలని చెప్పేసి ఆ డిమాండ్ ఉండేది. మనకు కూడా 2వ పెన్షన్ కావాలని చెప్పేసి డిమాండ్ ఉంది. తర్వాత పెన్షన్ పెరగాలని చెప్పేసి అందులో కూడా 3 ముఖ్యమైన డిమాండ్లు ఉండే. అవి కూడా సక్సెస్ కాలేదు. కానీ ధర్నా మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. అక్కడ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. మన దగ్గర 150 మంది పోయినాం కోల్ ఇండియా లెవెల్లో, మన కోల్ బెల్ట్ లెవెల్లో మందమరి గాని, ఖమ్మం నుంచి కానీ, కొత్తగూడెం, బెల్లంపల్లి, మన గోదావరిక నుంచి మన రామచంద్రరావు కూడా వచ్చిండు, హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. ఫుల్ సక్సెస్ అయింది, ధర్నా సక్సెస్ అయింది. కోల్ ఇండియా చైర్మన్ తో కూడా మాట్లాడడం జరిగింది అని చూస్తా ఉన్నారు. అంతే కదా, వాళ్ళు చేసేది ఏమున్నది, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ లో పెట్టేసి వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే మన డిమాండ్స్ మనకి అనుకూలంగా రాలేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సిపిఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ కి 8 lakhs బదులు ఒక 10 lakhs అంటే 2 lakhs ఎక్స్ట్రా పెంచుతామని చెప్పేసి అంటున్నారు. అది డిమాండ్ గానే ఉన్నది. బట్టి విక్రమార్క గారు ఓపుగా మాట ఇచ్చారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతారో అది కూడా తెలియదు. మనం ఇంకోటి మూడోది ఏంటంటే రేషన్ కార్డు అనేది మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నది. దానికి కూడా రిప్రజెంటేషన్ తయారు చేయాలి. మన ఈ CNMD గారికి రిప్రజెంటేషన్ ఎవరెవరు ఇద్దామనేది ఒక 10 మంది పోదాం. అందులో సార్ సదానందం సార్ ఉండాలని నా కోరిక. మనం ట్రైన్ కి పోదాం, బస్సుకు పోయి నానా ఇబ్బందులు ఉంటాయి. ట్రైన్ కి పోతే ఈజీగా ఉంటది. అది నా ప్రపోజల్. మరి మీరేమన్నా ఆలోచన? ఇంకో 10 రోజులకి, ఇంకొక 10 days లోపల మన సార్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలి కదా CNM. ఇది మీకైతే మన సోదరులకి విజ్ఞప్తి, ముఖ్యమైన విజ్ఞప్తి, ఎవ్రీ మంత్ 10th నాడు ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. కనీసం 10:30 కన్నా వచ్చి మన వాళ్ళను చూసి పలకరించి పోతే మనకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఎన్ని పనులున్నా కూడా ఇదొక పనిగా భావించి మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అయితే మన పెన్షన్ గురించి ఇప్పుడు టాక్ వచ్చింది సార్. మనం అడగడంలో తప్పు లేదు. వేరే ఎగ్జిక్యూటివ్స్ కాదు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఇదివరకు జాబ్ చేసినా గానీ, గవర్నమెంట్ జాబ్ చేస్తే 70,000 వస్తున్న పెన్షన్, ఎమ్మెల్యే గెలిస్తే 50,000 గెలుస్తున్నాయి, 50,000 పెన్షన్ వస్తున్నది. ఎంపీగా రిటైర్ అయితే అదొక 70,000 వస్తాయి. ఇవన్నీ వాళ్ళు ఎన్ని రాజకీయ పదవులు అలంకరించినా గానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ దే ఆర్ గెటింగ్ మోర్ దాన్ 2 lakhs. అయితే దీనిలో కోటీశ్వరులు, బిలియనీర్స్ కూడా ఉన్నారు. ఎంపీలు, చిరంజీవి లాంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, సోనియా గాంధీ కూడా తీసుకుంటున్నారు. ఎవ్రీ 5 years తర్వాత కూడా వస్తాయి వాళ్ళకి. ప్రతి ఎలక్షన్స్ అయిన తర్వాత 5 సంవత్సరాల టర్మ్ అయిన తర్వాత ఎన్ని టర్ములు చేస్తే అన్ని పెన్షన్లు వాళ్ళకు వస్తాయి. మనం ఈ పెన్షన్ అడగడంలో తప్పే ఉన్నదాల సోషల్ మీడియాకి మనం ఇస్తున్నాము వాయిస్. We are requesting our government to sanction Asara pension to every senior citizen of Singareni College.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను సింగరేణిలో మెడికల్ డిపార్ట్మెంట్ లో చేసి రిటైర్ అయ్యా. నా ఉద్దేశంలో ఈ ఏరియా అనేది సింగరేణికి 165 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నది. సెంటర్ ఆఫ్ ద సింగరేణి యాక్చువల్ గా 165-170 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ లేదు. రీసెంట్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ రాబోతుంది. మనకు సింగరేణి తలుచుకుంటే ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలని హైదరాబాద్ లో చేయాలని వాళ్ళు ప్రపోజల్స్ లో ఉన్నారు. అదేదో సింగరేణి హాస్పిటల్ లాగా మన వరంగల్ లో పెట్టవచ్చు. నియర్ బై అన్నిటికీ నియర్ బై ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడో చోట పెడతారు, ఏ దూరానో అక్కడికి మన పేషెంట్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది చేరేసరికి మన వాళ్ళు చాలా మంది నా సర్వీస్ లో నేను చూసా, ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆన్ ది వే సూర్యాపేట దాటగానే చనిపోయడానికి మళ్ళీ వెనక్కి తిరిగి అంబులెన్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. నేను చూసా, నా కళ్ళతో చూసా, చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక డాక్టర్ ని, ఒక నర్సును, ఒక వార్డ్ బాయ్ ని పెట్టలేదని అప్పుడు కొంత చేసేవాళ్ళం. ఆ తర్వాత లాస్ట్ కి ఏం చేసినామంటే అందులోనే వెంటిలేటర్స్ పెట్టేటట్టుగా రిప్రజెంటేట్ చేస్తే అదే సక్సెస్ అయింది. అక్కడ ఆ వెంటిలేటర్ దాని మీద పోవడానికి దాని మీద ఎవరికి ట్రైనింగ్ ఇయర్ ఏం లేదు, ఊరికే అంబులెన్స్ కొన్నారు, అక్కడ పెట్టిండ్రు. వెంటిలేటర్లు పట్టుకుపోవాలి పేషెంట్ ని, అక్కడ పోయారు బతుకుతాడు, అది చూడకపోయేది. అందుకోసం నా ఉద్దేశంలో ఇక్కడే హాస్పిటల్ అంటే ఇప్పుడు సెంట్రల్ జైలు ప్లేస్ వచ్చి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతున్నది. అది సింగరేణి కొనొచ్చు. ఎక్కడో కర్ణాటకలో బంగారు మైన్స్ తీయడానికి యాక్సెప్ట్ అయ్యిండ్లు. తర్వాత ఇంకా చాలా చోట్ల వేరు వేరు డిపార్ట్మెంట్ లకు కూడా ఎంటర్ అవుతుంది సింగరేణి. సో నా ఉద్దేశం ఏంటంటే మెడికల్ గా మన అందరం 8 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు వీటి బిల్లులు మాత్రం కార్పొరేట్ ఫుల్ వేస్తారు. అందరు అన్నారు, మిత్రులు అన్నట్టుగానే వేస్తారు. అది వాస్తవం. చిన్న జబ్బుతో పోయినా కూడా కొద్దిగా నడుము వస్తాను దాన్ని పోండి, ఎంఆర్ఐ రాస్తారు, ఎవ్రీథింగ్ అన్ని రాసేసి బిల్లు మాత్రం 5 లక్షలు చేస్తారు. చివరికి వాడికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఏమో తెలియదు. కానీ చాలా మంది బాధపడ్డ రోజులు ఉన్నాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఎంతో ఖర్చు పెట్టి సింగరేణి ఇవి చేస్తుంది కాబట్టి అదేదో నిమ్స్ తారీఫ్ లాగా మనం ఎక్కడ పోయినా కార్పొరేట్ హాస్పిటల్ పోతే నిమ్స్ తారీఫ్ లో మీకు డబ్బులు ఇస్తాం రియంబర్స్మెంట్ అంటాది. అదే నిమ్స్ తారీఫ్ గా ఇదే హాస్పిటల్ కొనుమని అందాం. కన్స్ట్రక్షన్ సగానికి ఎక్కువ అయిపోయి రెడీగా ఉన్నది. దీన్ని కొనుక్కుంటే సింగరేణి సింగరేణి మెడికల్ కాలేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 500 కోట్లు పెట్టి మంచిర్యాలలో సింగరేణి హాస్పిటల్ అని పెట్టిండ్రు, మెడికల్ కాలేజ్ పెట్టిండ్రు. 500 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ కి గోదావరిఖని, అదే మంచిర్యాల గోదావరిఖని బిట్వీన్. సో మనం అనేది ఏంటంటే 500 కోట్లు అక్కడ పెట్టిండ్రు. 500 కోట్లు పెడితే ఇక్కడ అవుతుంది. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ కింద పోతుంది మన సింగరేణి నుండి. సింగరేణి డబ్బు 100 కోట్ల పైన దాటుతుంది. ఇప్పుడు ఆ డబ్బు అంతా తీసుకుంటే ఒక 5-10 ఏళ్లలో బ్రహ్మాండమైన హాస్పిటల్ మన అండర్ లోనే ఉంటది. మన సింగరేణి అండర్ లో ఉంటాం. మన పిల్లలు అక్కడ చేసేటోళ్లకు ఉపయోగపడుతుంది అని ఎక్కడో దగ్గర పోయి మన ఇబ్బంది పడేదానికంటే కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఇక్కడే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటే ఇందులోనే మనకు అన్ని ట్రీట్మెంట్ అంతా నియర్ బై మెడికల్ కాలేజీలు కూడా వచ్చినాయి మనకు. సో నా ఉద్దేశంలో ఇక్కడే కావాలని మనం కోరుకోవాలి, మన రిప్రజెంటేషన్ ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. అందరికీ ఇది చేయాలని నా ఇది. థ్యాంక్ యూ. నా పేరు ఏ చంద్రమౌళి అండి. కేటీకే 6 ఇంక్లైన్ భూపాలపల్లిలో రిటైర్ అయిన 2022లో. చాలా సార్లు మీటింగ్ వచ్చాను. చాలా దీంట్లో భూపాలపల్లి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంత ముందే పరిచయం అయ్యాను. ముఖ్యంగా మనము ప్రతి నెల ఇక్కడికి 10వ తారీఖు నాడు వచ్చి చాలా మంది పెద్దలు చెప్పారు. ఒకరినొకరు మన సమస్యలు పరిష్కారం కాకుండా గానీ ఒకరు పరిచయం, అట్లాగే మానసిక ఆనందం లేదో ఒక వాకింగ్ లాగా, లేదంటే ఒక సపరేట్ ఒక విధమైన అనుభూతి, అట్లాగే ఒక చేంజ్ మార్పు లాగా ఉంటది. అదైతే కరెక్టే అండి. అది కాకుండా ఇప్పుడు మనం ఏమైనా ఫస్ట్ నుండి కొట్లాడుతున్నాం, పెన్షన్ పెరగాలి, సిపిఆర్ఎంఎస్ కార్డు పరిధి పెరగాలి అని. అవి వాటితో ప్రయత్నం పాటు ఈ మధ్య కాలంలో రేషన్ కార్డు అని మిగతా కొన్ని కావాలని ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే మన పెద్దలు కూడా చెప్పారు ఇక్కడ రాజకీయంగా గానీ తర్వాత సిఎండి తరఫున గానీ ప్రయత్నం చేసి కొన్ని సాధించాలనేది. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఇక్కడ ఈ వరంగల్ ప్రాంతంలో హాస్పిటల్ గానీ లేదంటే ఏదన్నా సెంటర్ మందులు ఇవ్వడానికి కానీ ఇది పెడితే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాల నుండి రిటైర్ అయిన వాళ్ళు ఇక రిటైర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి అందరికీ శుభోదయం. ఈ రోజు మన రిటైర్మెంట్ అయిన కార్మికులందరికీ శుభాకాంక్షలు. నా యొక్క పేరు గడ్డం వెంకటేశ్వర్లు, సీనియర్ మైనింగ్ సర్దార్, కేటీకే 5 ఇంక్లైన్ లో రిటైర్మెంట్ 1/8/2017 రిటైర్మెంట్. మనము ప్రతిసారి ఈ పబ్లిక్ గార్డెన్ లో మీటింగ్ అని అనుకుంటున్నాము. వస్తాను పోతాను పెన్షన్ గురించి కానీ దాని గురించి కానీ సిపిఆర్ఎంఎస్ మెడికల్ అని అదని ఇదని అన్ని చాలానే బాగానే మాట్లాడతాం. కానీ ఏది ఒకటి కూడా ఆచరణలోకి అయితే రావట్లేదు. పెన్షన్ గురించి మనకు 27 సంవత్సరాల నుంచి అదే పెన్షన్. దాని గురించి ఎన్నో సార్లు విజ్ఞప్తులు రాజకీయ నాయకులకు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఎంపీలకు ఇచ్చినాం, ఎమ్మెల్సీలకు ఇచ్చినాం. ఎక్కడ స్పందన లేదు. ధర్నాలు అన్నాం, ధర్నాలైనా స్పందన లేదు. కలకట్టాల పోయినాం, అక్కడ కూడా స్పందన లేదు. ఏమీ లేదు. అదే 27 ఏళ్ల నుంచి ఇప్పటికి స్టిల్ అదే 350 రూపాయలు జీతం. కాబట్టి దీని గురించి అందరు పెద్ద ఎత్తున దీని మీద ఉమ్మడిగా మొత్తం రివల్యూషన్ తెచ్చేలాగా
లాగా ఈ యొక్క పెన్షన్ గురించి మనకు పెరగాల, తర్వాత దానికి టీఏ-డిఏగా కలిపి ఉండేలాగా ఉండాలి మనకి పెన్షన్. అంతే తప్ప కానీ ఒకటేసారి ఫిక్స్ అయితే దాన్ని ఎల్ల కాలం దాన్ని పెట్టుకుంటుంటా అంటే మనం చిప్పగతే మనం ఉండే జీతం మనం దాంతో బతకలేం మనం. కాబట్టి సో అది మాత్రం ఖచ్చితంగా టీఏ-డిఏగా మామూలుగా ఈ స్టేట్ వాళ్ళకి ఇచ్చారు టీచర్లు ప్రిన్సిపల్లకు వారికి 1,02 లక్షల రూపాయలు, 1,80,000, 1,50,000, లక్ష మినిమం లక్ష, మనకు 350 రూపాయలు. 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు చేసిన కార్మికునికి 350 రూపాయలు అంటే అది ఎంత వరకు ఉంటుందో మనం ఆలోచించాలి. తర్వాత సిపిఆర్ఎంఎస్ మెడికల్, ఈ మెడికల్ అనేది వాడు 8 లక్షలు, బట్టి విక్రమ 8 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు అయింది, 8 లక్షలు పోయి 10 లక్షలు చేద్దాం. బట్టి విక్రమార్క కూడా పెద్ద మీటింగ్లు పెట్టిండు, చేసిరు. 2 లక్షలు కాదుగా 2 పైసలు కూడా పెరగాలి. అవే 8 లక్షల రూపాయలు. సో ఇదంతా 8 లక్షలు 10 లక్షలు. నేను ట్రీట్మెంట్ పోతే నాకు ఏ రోగం వచ్చినా మంచిగా చేస్తే అయిపోయి, నాకు ఏ పైసా అది అన్లిమిటెడ్ చేసేసాయి మొత్తం టోటల్ గా అన్లిమిటెడ్. ఏ 10 రూపాయలు వచ్చినా 10 రూపాయలు చేయి నాకు ట్రీట్మెంట్. 5 లక్షలు అయితే 5 లక్షలు పెట్టు, అంతే తప్ప కానీ దానికి 8 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఈ రకంగా చేసుకుంటే మనకి 25 లక్షలు ఎగ్జిక్యూటివ్, మనకు 8 లక్షలు. ఎంత? ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, ఒకే ఇది అన్ని ఒకటే అంటాడు. ఆడికైతే నువ్వు వేరు నేను వేరు. సో ఇటువంటి వాటిని అందరూ ఖండించేలాగా సత్యనారాయణ సార్ కూడా చెప్పిన, దామోదర్ కూడా ఎన్నో ప్రెస్ మీట్, నెలకు ఒక్కసారి ప్రెస్ మీట్ ఇవ్వాలన్నాం. ఇప్పటి ఆచరణలకు అయితే రాలే ప్రెస్ మీట్. ఖచ్చితం అది హన్మకొండలో ఉన్నాము అంటే సింగరేణి అసోసియేషన్, విశ్రాంత కార్మికుల అసోసియేషన్ ఉన్నది అని గుర్తింపు రావాలంటే స్టేట్మెంట్ రావాలి, ప్రెస్ మీట్ రావాలి. ప్రెస్ మీట్ అయితే ఇంతవరకు లేదు, ఇచ్చినమా? నో, నిల్. కాబట్టి ఇటువంటి ప్రెస్ మీట్ ప్రతి మంత్ కు ఒక్కసారి పెట్టండి. పైసలు అయితే మామూలుగా ఉన్నోళ్ళమన్నా 10, 20, 50, 100 చేసుకుని ప్రెస్ మీట్ పెడదాం. ప్రతి మన కార్మికులకు ఇట్లా ఉన్నారు, ఈ విధంగా ఉన్నది. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి మనకు వర్తిస్తుంది అసలు లెక్కకు వస్తే, కానీ ఎవరు దాన్ని పట్టించుకుంటలేరు. రాజకీయ నాయకులు ఏంటంటే నీకు ఇంత 2 లక్షలు ఉన్నది, నీకు 4 లక్షల జీతం. నేను 30 ఏళ్ళు కష్టపడితే లోపలికి సత్తాన బతుకుతానో నాకు తెలియదు. అటువంటి అంత కష్టపడడానికి కూడా రేషన్ కార్డు కూడా ఇప్పించలేకపోతే రాజకీయ నాయకులు ఎందుకు? మనం ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, మన దగ్గర పోతే తర్వాత చూస్తా అంటాం, తర్వాత చేసేది అయితే ఏమి లేదు. అందుకే మనం ఏంటంటే మనం అందరం దయచేసి ఖచ్చితంగా ఇటువంటి రేషన్ కార్డు గురించి కానీ, సిపిఆర్ఎంఎస్ గురించి కానీ, ఈ హాస్పిటల్ అంటే మాత్రం అందరు చెప్పినట్టుగా మన వరంగల్ సెంటర్ 100% బైపాస్ లా హైవేలో ఎక్కడ పెట్టినా 100% బాగుంటది అనేది మన ఉద్దేశం. మీ అందరూ కూడా ప్రతి మీటింగ్ ఇట్లానే వచ్చేసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరి విన్నారు కదా, ఇది సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క మీటింగ్ అన్నమాట. సో వీళ్ళైతే గతంలో కూడా ఎన్నిసార్లు హైయర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళ ప్రాబ్లం అయితే పట్టించుకోవట్లేదు. ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ అయ్యే వరకు కూడా మేము నిరసన తెలుపుతూనే ఉంటామంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ కౌశిక్తో సంతోష్.